పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాము. ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. దాంట్లో దాదాపు 28 మందికి పైగా చనిపోయారు. ఆ దాడిని ఆ దాడి పైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఇది ముమ్మాటికి మోడీ గారిని మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మరి వివిధ రాష్ట్రాల నుంచి మరి ప్రజలు వెళ్ళి పహల్గామ్లో విహారయాత్రకు వెళ్ళారు. నమ్మి వెళ్తే అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. నేను చెప్పడం ఏంటంటే భారతదేశ ఇంటెలిజెన్స్ ఆ సమయంలో ఫెయిల్యూర్ అయిందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఏ మూల ఏమైనా జరగబోతే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఒక సమాచారం ఇస్తుంది. మరి ఆ సమాచార లోపం ఎందుకు జరిగింది? ఇంకో విషయం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వము మరి వారం రోజుల క్రితమే చెకింగ్ అవుట్ పోస్ట్ని ఎందుకు ఖాళీ చేయించారు? ఒక సిఆర్పిఎఫ్ జవాన్ లేడు, ఒక మిలిటరీ జవాన్ లేడు, ఒక లోకల్ పోలీసులు లేరు. కాబట్టి ఇది ముమ్మాటికి కేంద్ర కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత వారి వారి ప్రాణాలు పోవడానికి. ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబానికి వారికి ఆర్థిక సహాయం కూడా చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సరిపోయింది. త్వరలో అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కాశ్మీర్ గురించి, అమర్నాథ్ యాత్ర గురించి? ఖచ్చితంగా మనము హిందువులం కాబట్టి ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళవలసిందే. ఆ యాత్రను విజయవంతం చేయవలసిందే. ఈ భారతీయులు ఎవరితో భయపడరని చెప్పేసి ఇంకోసారి చాటి చెప్పాల్సిందే. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, ఇక్కడ మన పాకిస్తాన్ మీద మన భారతదేశ ఆర్మీ చాలా ధీటైన జవాబు ఇస్తుంది. దానికి నేను మోడీ గారిని కూడా కృతజ్ఞతలు మా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పబోతా ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, కొంతమంది ఆర్మీ జవాన్లు, మాజీ ఆర్మీ జవాన్లు, కొంతమంది అక్కడ టూరిస్టులు, కొంతమంది అక్కడ సామాన్య నాగరికులు వేసే ప్రశ్న ఏంటంటే, ఆ సమయంలో ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది? ఆ సమయంలో మరి పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు ఎందుకు లేరు? ఆ ప్రశ్న ప్రతిసారి ఉత్పన్నం అవుతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా పఠాన్కోట్లో ఇదే తరహాలో దాడి జరిగింది. మరి ఇది ఎన్నికల సమయంలోనే ఎందుకు జరుగుతుందని కొంతమంది భారతదేశ నాగరికులు భావిస్తూ ఉన్నారు. మరి ఇది భారతదేశ సమాజంలో ఇది మంచి మెసేజ్ కాదు. దీని మీద కూడా కొంచెము ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది.